ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా నియమించిందన్నారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి. తమ సంస్థలో ఇప్పటివరకు 600 మంది ఉద్యోగుల్ని తొలగించామన్నారు. ఇక నుంచి పారదర్శకంగా నియామకాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కొందరు కేబుల్ ఆపరేటర్లపై 100 కోట్ల పెనాల్టీ వేసిందని, నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ పెనాల్టీని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ సర్కార్ ఏపీ ఫైబర్ నెట్ ను 900 కోట్ల నష్టాలు మిగిల్చి 1260 కోట్ల అప్పుల పాలు చేసిందన్నారు. తమ సంస్థను అభివృద్ధి చేసేందుకు 2500 కోట్ల పెట్టుబడులు కావాలన్నారు. చేయడం జరిగింది. మళ్ళీ మేము మీడియా ముందుకు రాలేదు, కానీ ఇంకొక 200 మందిని కూడా తర్వాత చేయడం జరిగింది. మొత్తం దాదాపు 600 పైకి చిలుకు తీసాము. ఈ మధ్యకాలంలో కూడా ఒక 200 మంది పైకి చిలుకు చేయడం జరిగింది. సో మొత్తం 600 పైకి చిలుకు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంస్థను కూడా మేము మళ్ళీ ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ తీసిన స్థానాల్లో ఈసారి బెస్ట్ అంటే ఎట్లంటే కాకుండా పొలిటికల్ అపాయింట్మెంట్స్ అని కాకుండా క్వాలిటీ ఎంప్లాయీస్ని ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. పెనాల్టీస్ చేసి ఈరోజు దాదాపు 100 కోట్ల పై చిలుకు పెనాల్టీస్ చేసి పెట్టడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారించి 100% రుణమాఫీ చేస్తాం. అంటే రుణమాఫీ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం రుణమాఫీ కాదు, అది రుణం కాదు, అది అడ్డగోలుగా వేసినటువంటి పెనాల్టీస్ అవన్నీ కూడా పెనాల్టీస్ మొత్తం కూడా మాఫీ చేస్తాం. జెన్యూన్గా వేసినటువంటి పెనాల్టీస్ ఏవైతే ఉంటాయో, అంటే కొన్నిసార్లు కేబుల్ ఆపరేటర్స్ చెప్పిన టయానికి కొన్ని ఇష్యూస్ను సరిగా డెలివరీ చేయకపోవడం, లేకపోతే కొన్ని ఇష్యూస్ సరిగా లేకపోవడం వల్ల సంస్థ కొన్ని పెనాల్టీస్ చేయడం జరుగుతుంది. అలాంటివి మాత్రం మేము కలెక్ట్ చేసుకుంటాం తప్పితే అన్ని కనెక్షన్స్ చెప్పే కదా, మేము 900 కోట్ల అప్పులు ఉన్నవి, తర్వాత బ్యాంకుకు ఒక 1260 కోట్ల అప్పులు ఉన్నవి. ఈ నేపథ్యంలో ఇవి తీర్చుకోవాలి, కొత్త కనెక్షన్స్ కావాలంటే ఈరోజు మాకు ఒక 50 లక్షల కనెక్షన్స్ కావాలన్నా కూడా దాదాపు మాకు ఒక దాదాపు ఒక 2000 నుంచి 2500 కోట్ల రూపాయల పెట్టుబడి, 2500 కోట్ల రూపాయలు దాదాపు కొత్త పెట్టుబడి కావాలి. సో దీన్ని మేము కొంత ప్రభుత్వం వైపు చూస్తున్నాం, కొంత బ్యాంకు రుణాలు చూస్తున్నాము, కొంత సప్లయర్స్